దేనికి ప్రియా? బ్రతికే వాళ్ళందరూ ఉద్యోగాలు చేసే బ్రతుకుతున్నారా? బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక దారి చూడండి. ఎల్లప్పుడూ బాంబుల బసవయ్య గారి బాంబుల్నే వాడండి. మా బాంబుల శక్తి మీకు చెప్పాలంటే నిన్న సాయంత్రం కృష్ణారావుపేటలో భయంకరంగా పేలిపోయిన ఆటో రిక్షాయే మీకు నిదర్శనం. రండి, వాడండి, మా బసవయ్య గారి బాంబుల్నే కొనండి. అయ్యా, ఇలా మన పేపర్లో ప్రకటన ఇచ్చామంటే మన వ్యాపారం 3 పూలు 6 కాయలుగా వెలిగిపోద్ది. ఈ డిజైన్ మన పేపర్లో అయితే అదేంటండి, మీరే కదా మన బాంబులకి పబ్లిసిటీ కావాలన్నారు. ఇంతగాని పేపర్లు వేసామంటే మనందరినీ తీసుకెళ్ళి పక్కన వస్తారు. మన తాన బాంబులు గిట్లున్నాయని పేపర్లు వేస్తారవయ్యా. గవేమన్నా ఆలుగడ్డలా ఉర్లగడ్డలా? అరే నీ తల్లి బసవయ్య, నీ పేపర్ అయితే బడే పరేషాన్ చేస్తున్నది వయ్యా. దాన్ని జల్దీలో ముయించరా అదే. ఏందే సుద్దాకర్, ఇప్పుడు ఏమంటాడే నీ బావా? వాని ఆటో అయితే మంచిగా పేలిపోయింది గదే, ఏం చేస్తాడే మళ్ళా? రోడ్ల మీద అడక్క తింటాడా? మీ బావని మంచిగా లైన్లో పెట్టి మన లైన్ గిట్ల లాగరా అదే. నీకు కొత్త లైన్కి లైన్ క్లియరెన్స్ ఇస్తా కదా. ప్రియా, వాళ్ళు బ్రతకుండగా మన ఈ ఊళ్ళో బ్రతకలేము. అందుకే వెళ్తున్నాను. వెళ్ళి వాళ్ళంతా చూస్తాను. ఏమండి, దానివల్ల మీరు సాధించేది ఏమిటి చెప్పండి? ప్రవాహం వచ్చినప్పుడు ఎదురు వెళ్ళటం తెలివైన పని కాదు. ఆ ప్రవాహాన్ని కాళ్ల కింద నుంచి పోనివ్వాలి. తర్వాత మన దాన్ని మనం నడిచిపోవాలి. వాళ్ళు మీ రెక్కల కష్టాజీతాన్ని పాడు చేయగలిగారు గాని మీ రెక్కల్ని పాడు చేయలేరుగా. ఆటో రిక్షా పోతే పోనివ్వండి, రిక్షా తొక్కుకు బ్రతకొచ్చు. రెక్కల ముక్కలయ్యేలా రిక్షా తొక్కి బతకాల్సిన కర్మ నీకేంటి? క్రాంతి, నువ్వు అను, నీ ఇల్లే మారిపోతుంది, నీ సంపాదనే మారిపోతుంది, నీ బ్రతికే మారిపోతుంది. ఇంకొక మాట నువ్వు ఎక్కువ మాట్లాడావంటే నీకు నాకు మధ్య ఉన్న బంధుత్వమే మారిపోతుంది. ప్రియా, బావ బ్రతుకును మార్చి బ్రతకాలనుకునేవాడికి, చెల్లెల జీవితాన్ని తార్చి బ్రతకాలనుకునేవాడికి తేడా లేదు. కూడు లేకపోతే నీళ్లు తాగి బ్రతుకుతాం, లేకపోతే పస్తులతో చేస్తాం. కానీ గడ్డి తినే బ్రతుకు మాత్రం మాకొద్దు. ఇంకెప్పుడు ఇంటికి రావద్దు, చేతగాని సలహాలు ఇవ్వద్దు. ప్రియా, ముందు వెళ్ళి ఇక్కడి నుంచే వెళ్ళు. క్రాంతి, సారీ. నీ ఆటో ఎవరో గోండాలు పేల్చేశారని తెలియగానే నేను శాంతి సేవా సమితి వారి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు చాలా తక్కువ మందికి ట్యాక్సీలు ఇస్తున్నారు. నేను ఒక ట్యాక్సీ తీసుకున్నాను, నీకు ఒక ట్యాక్సీ ఇచ్చారు.